ఎస్ ట్రేడర్స్, బిట్కాయిన్లో కానీ, నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇండైసెస్లో ఎందులోనైనా లాస్ట్ స్వింగ్ని ట్రెండ్ లైన్స్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎండింగ్ అయిపోయే వరకు ఆ ట్రెండ్ లైన్స్ యూజ్ అవుతాయి. ఇదివరకు కూడా చెప్పాను, ఒకసారి చూడండి. ఇది బిట్కాయిన్లో మన ఫార్మాట్ ఏంటి, 1730 క్యాండిల్ వరకు, 1730 to 1730 అంటే ఈ డే వైజ్ చూపించే సెషన్స్ బ్రేక్ కాదు. 1730 to 1730 ఫార్మాట్ యూజ్ చేయండి, అదొక డే కంప్లీట్ అయినట్టు. ఎందుకంటే ఎక్స్పైరీ 1730, మన టైమింగ్ ప్రకారం 5:30 క్లోజ్ అవుతుంది కనుక ఆ 5:30 క్యాండిల్ ఎండ్ అయిపోయిన తర్వాత మనం ట్రేడ్ చేయాలి. ఎలా చేయాలి అంటే అంతకుముందు లాస్ట్ స్వింగ్స్కి ఎక్కడైతే మనం ట్రెండ్ లైన్స్ చేసుకుంటామో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇది ఈ డేకి వేసిన ట్రెండ్ లైన్. ఇక్కడ నుంచి 1730 క్యాండిల్, ఇది ఈ డేకు తీసుకున్న ట్రెండ్ లైను. అంతకుముందు రోజు ఫార్మాట్ ఎగ్జాక్ట్గా సపోర్ట్ చేసింది, క్రియేట్ చేసింది 1730 వరకు. ఇక్కడ మనకు పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ డేకి చూడాలంటే ఈ స్వింగ్కి వేయాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, వీడియోని ఆపి అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ డే 2 జూన్కి ట్రేడ్ చేయాలంటే ఇక్కడ వీటికి స్వింగ్కి ట్రెండ్ లైన్ వేసాను, ఈ బ్లాక్ అనమాట. సేమ్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని అంటే మనకు ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది అనేది చాలా ఈజీగా మనం క్యాప్చర్ చేయొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు, ట్రేడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలనేది మనం వీడియోలో ఉన్నాయి కదా, ఇవి బ్రేక్అవుట్ క్యాండిల్ కానీ, పియర్సింగ్ క్యాండిల్ కానీ, హ్యామర్ క్యాండిల్ కానీ, ఇవి సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే మనం బై చేయాలి. తర్వాత ఇక్కడ థర్డ్ ఇప్పుడు ఇంకా క్రియేట్ కాలేదు, ఇంతలోపుగా ఇక్కడ కూడా చూడండి ట్రెండ్ లైన్ మనం తీసుకున్న ఈ డే 2 జూన్కి తీసుకున్న ట్రెండ్ లైన్స్ డే మొత్తానికి యూజ్ అయ్యాయి. డే మొత్తంగా ఇందులోనే ఉండిపోయింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈరోజు 1730 క్యాండిల్ ఫామ్ అవుతుంది ప్రజెంట్. ఇది 1730 ఫామ్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత 1830 నుంచి మళ్ళీ గమనించండి, మీకు అర్థమవుతుంది ఎట్లా ట్రేడ్ చేయాలనేది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ 1730కి ఇప్పుడు ట్రెండ్ లైన్స్ తీయండి లాస్ట్కి. ఇలా తీసుకోండి, లాస్ట్ స్వింగ్కి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలనేది మీకే అర్థమవుతుంది. ఓకే, ఇది కాదు, ఇక్కడ వరకు తీసుకోండి, నెక్స్ట్ అర్థమవుతుంది. ఓకే.